ఆత్మీయ భగవద్బంధువులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈ యొక్క కార్తీక మాసం అనేటువంటిది పరమశివునికి మరియు శ్రీ మహావిష్ణువుకు అత్యంత ఇష్టదాయకమైనటువంటి మాసం. అయితే ఈ కార్తీక మాసంలో విశేషించి చెప్పుకోదగినటువంటి విషయము ఉసిరి చెట్టు నీడలో భోజనం చేయడం. నైమిషారణ్యంలో సూత మహాముని ఋషులతో కూడి ఈ ఉసిరి వనములో ఉసిరి చెట్టు నీడలో భోజనం చేసినట్టుగా వనభోజనం చేసినట్టుగా మనకు కార్తీక పురాణంలో చెప్పబడి ఉన్నది. ఇక అదేవిధంగా ఈ ద్వాపర యుగంలో శ్రీ మహావిష్ణు అవతారమైనటువంటి ఆ యొక్క శ్రీకృష్ణ భగవానుడు తన సోదరుడైనటువంటి బలరామునితో మరియు గోపబాలులతో కూడి యమునా నదీ తీరములో ఉసిరి చెట్టు క్రింద భోజనం చేసినట్టుగా కూడా మనకు భాగవతంలో లిఖించబడి ఉన్నది. ఇక ఈ ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం వలన లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలు సిద్ధిస్తాయని, పాపాలు తొలగిపోతాయి, అదేవిధంగా పుణ్యఫలాలు లభిస్తాయని, ఇంకా అభిష్టం అంటే మనసులో గల ఘనమైనటువంటి కోరికలు నెరవేరుతాయి. ముఖ్యంగా చెప్పుకోదగినటువంటి అంశము ఆరోగ్యాలు కలుగుతాయి అనేటువంటిది చెప్పుకోదగినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. ఇక ఉసిరి చెట్టు అనేటువంటిది ఎంత పవిత్రమైనది అనంటే దాని యొక్క ఆకులు, రెమ్మలు, కొమ్మలు, బెరడు అన్నీ కూడా ఆయుర్వేద ఔషధ గుణాలు కలిగినటువంటి చెట్టుగా మనకు చరక సంహితలో లిఖించబడి ఉన్నది. ఇక ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో ఉసిరి దీపాలు వెలిగించడం వలన దండదలుడు ఈ ఉసిరి దీపాన్ని వెలిగించినటువంటి వారి వైపు కన్నెత్తి చూడడానికి కూడా భయపడతాడు అని చెప్పి కూడా ఇది మనకు ఒక శాస్త్రోక్తమైనటువంటి విషయంగా ప్రచారంలో ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ ఉసిరి చెట్టు నీడలో భోజనం చేయడం వలన మంచి ఆరోగ్యం కలుగుతుంది, జీర్ణక్రియ కూడా వృద్ధి చెందుతుంది, మనకు అనేక రకాలైనటువంటి శారీరక రుగ్మతలు కూడా దూరం అవుతాయి అనేటువంటిది చెప్పుకోదగినటువంటి అంశం. ధన్యవాదాలు.